హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజు క్రియేషన్స్. ఈరోజు నేను క్యాబేజీ ఫ్రై చేస్తున్నాను అనమాట. దానికి కావాల్సినవి క్యాబేజీని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తాలింపు దినుసులు, ఒక టమాటా కట్ చేసుకొని పెట్టుకున్నాను. స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసేసి 2.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకుందాము. తాలింపు వేగింది. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఒకసారి ఉల్లిపాయలు మిక్స్ చేసేసుకుందాము. ఉల్లిపాయలు కూడా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకున్నాము. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ కూడా వేసేసుకొని పసుపు, సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేసేసుకున్నాక అంతా మూత పెట్టి ఒక 15 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒకసారి మూత తీసేసి అంతా కలుపుకుందాము. అంతా కలిపేసేసుకున్నాను. క్యాబేజీ కూడా మగ్గిపోయింది. దీంట్లో ఇప్పుడు 1 స్పూన్ కారము, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం 2 పించెస్ ఆఫ్ గరం మసాలా వేసేసుకొని అంతా బాగా కలుపుకోవాలన్నమాట. అంతా కలిపేసేసుకున్నాక మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాము. మూత తీసేసేసి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని అంతా కలుపుకున్నాక స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. అంతే, క్యాబేజీ ఫ్రై రెడీ అనమాట. ఇది రైస్లోకి, చపాతీలోకి టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.